మూషిక వాహనుడి సేవలో పల్లెలు పట్టణాలు వాడవాడల గణనాథుడి మండపాలతో భక్తులతో కలకలలాడుతున్నాయి. నెల్లూరు నగరంలో లంబోదర ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన గణనాథుడు నెల్లూరులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మహారాష్ట్ర పూణేలోని త్రిశూద్ గణపతి ఆలయ నమూనాతో ఏర్పాటు చేసిన గణనాథుడి సందర్శనకు రాజకీయ ప్రముఖులు భక్తుల తాకిడి అధికంగా ఉంది. లంబోదర గణేష్ మండపం నుండి మా ప్రతినిధి చరిత్ కుమార్ తాజా సమాచారం అందిస్తారు. నెల్లూరు నగరంతో పాటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా పల్లెల వాడవాడలా కూడా గణేష్ ఉత్సవాలు అయితే మాత్రం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు నెల్లూరు నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు గణేష్ చతుర్థికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున మండపాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఇప్పుడు మనం లంబోదర గణేష్ సెంటర్ వద్ద ఉన్నాం. అత్యంత ఆకర్షణీయంగా ఈరోజు గణేష్ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈరోజు గణేష్ చతుర్థికి సంబంధించినటువంటి స్వామివారి చేతిలో అత్యంత బలమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఈరోజు స్వామివారి దర్శనానికి ఇప్పుడే ఈరోజు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర మన ముందున్నారు. సార్, ఈరోజు మీకు ఎలా ఉంది సార్? ఈరోజు ఈ గణేష్ చతుర్థి ఈరోజు మీ గవర్నమెంట్ వచ్చింది, 14 నెలలుగా వస్తుంది, ఏం చెప్పదలుచుకున్నారు జిల్లా ప్రజలకి? రాజ్ న్యూస్ ద్వారా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ గణేషుని ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా ప్రత్యేకించి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు త్రిశుద్ధి గణపతి ఆలయం పూణేలో ఉన్నటువంటి ఆలయం కాన్సెప్ట్తో ఈనాడు మిత్రులు చక్రధర్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఈ యొక్క ఆలయ నమూనా అనేక సంవత్సరాలుగా నెల్లూరు నగరంలో వినాయక ఉత్సవాలు జరపడం, మండపాలు ఏర్పాటు చేయడం ఈ యొక్క ప్రసిద్ధి. కానీ వీరిద్దరి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం, స్థానిక శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారి సహకారంతో త్రిశుద్ధి గణపతి ఆలయం పూణేలో ఉన్నటువంటిది ఒక విశిష్టమైనటువంటి ఆలయం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా విఘ్నేశ్వరుడు నెమలి వాహనంతో 3 తొండములతో ఆ యొక్క ఆలయం యొక్క ప్రసిద్ధి. దాని నమూనాతో ఈరోజు ఇక్కడ ఈ యొక్క మండపాన్ని, అదేవిధంగా గణపతిని స్థాపన చేసి గతం కంటే భిన్నంగా ఈరోజు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ఈ వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రజలకి సేవ చేసేందుకు వారికి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, ప్రభుత్వానికి వారి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్వామివారు కూడా ఇక్కడ ఉన్నారు. స్వామి, ఎలా అనిపిస్తుంది అంటే ఈరోజు మేము నెల్లూరులో చాలా విగ్రహాలు చూసాం, ఈరోజు ఇంత ప్రత్యేకమైనటువంటి విగ్రహాన్ని ఇక్కడ చూస్తున్నాం, ఏంది స్వామి? ఇది గత సంవత్సరం నుంచి కూడా ఇది 2వ సంవత్సరం ఇక్కడ స్వామివారిని నెలకొల్పడం. ఇది పూణేలో ఉన్నటువంటి త్రిశూద్ గణపతి, అంటే 3 తొండాలతో, మామూలుగా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని స్వామిని కీర్తిస్తాం. ఇక్కడ స్వామివారు 3 తొండాలతో ప్రత్యక్షమై స్వామివారు నెమలి వాహనంతో పూణేలో మనకి దర్శనమిచ్చే విధంగా అత్యంత పురాతనమైనటువంటి 17వ శతాబ్దం నాటి గుడి. పూర్వమే అది స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం. ఆ క్షేత్రాన్ని మన వాళ్ళు కొంత వందలాది మందే దర్శనం చేసుకుంటారు. ఇక్కడ వేలాదిగా అందరికీ సింహపురి వాసులకి స్వామివారి దర్శన భాగ్యం ఈ రూపంలో కలగాలని ఇక్కడ గణపతి నవరాత్రుల్లో ప్రతిష్ఠించడం జరిగింది. పూర్తిగా కూడా అంటే అందరూ దేవతలను కూడా, 3 కోటి దేవతలను కూడా ఈ మండపంలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. పూర్తిగా ఇక్కడ గణనాథుడికి సంబంధించినటువంటి వివిధ ఆకారాల్లో గణనాథుని ఏర్పాటు చేయడంతో పాటు ఈ త్రిశుద్ధి గణపతిని తెలుగు వారికి ప్రత్యేకించి అంటే ఒక సెట్ వేయడం, అత్యంత ఖరీదుతో కూడుకున్నటువంటి ఈ సెట్ ఏదైతే ఆలయ నమూనాను 3 నెలల పాటు కష్టపడి కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైతే మాత్రం ఈరోజు నెల్లూరుకి సంబంధించిన భక్తులైతే మాత్రం ఈ త్రిశుద్ధి గణపతిని పూర్తిగా దర్శనం చేసుకొని కూడా అందరూ కూడా సంతోషపడుతున్నట్టు కూడా మనకు తెలిసిన పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.